ఈరోజు మనము ధ్యానించే అంశము హౌ క్యాన్ వి కీప్ అవర్ సెల్వ్స్ హోలీ ఆర్ వాట్ కెన్ డ్రైవ్ అస్ టు లివ్ ఎ హోలీ లైఫ్. ఎలా మనము పరిశుద్ధంగా బ్రతకగలము, పరిశుద్ధతలోనికి నడిపించడానికి మనకు డ్రైవ్ చేసేది లేకపోతే ప్రేరేపించేది ఏముంది మన జీవితంలో. ఇప్పుడు మనమందరం కూడా దేవుని బిడ్డలు మనం పిలువబడుతున్నాము, రక్షించబడిన వాళ్ళము, తిరిగి జన్మించబడిన వాళ్ళము, పరిశుద్ధులు అని పిలువబడుతున్నాము. మరలా నేను పరిశుద్ధంగా బ్రతకవలసిన అవసరత మనకు ఉందా అనే ఆలోచన మనకు రావచ్చు. దాని బిడ్డలారా, మనము ప్రభువును సొంత రక్షకుడుగా చేర్చుకున్న తర్వాత we are made new in our spirits, but we are still carrying the old mind and old body. పాత శరీరము, పాత మనసును మనం క్యారీ చేస్తా ఉన్నాం. పొజిషనల్లీ we are holy. కానీ బైబిల్ ఆల్సో recommends us to live a holy life. నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. అంటే పరిశుద్ధపరచబడిన వారిని దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే యు పర్స్యూ హోలీ లైఫ్. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 7వ అధ్యాయానికి మనము వెళ్దాం. బైబిల్ అందరు తెరవండి. కొంతమందికి వాక్య భాగాలు తెలిసి ఉండొచ్చేమో కానీ let us approach God's word as if it never heard or never read the scriptures. 2 కొరింథీ 2 Corinthians chapter 7 verse 1. చదువుతారా? చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. అండర్లైన్ చేసుకోండి. వి హ్యావ్ వాట్? ఓకే, ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో, దేంతో? వాగ్దానాలు ఉన్నాయి. దేవుని భయముతో పరిశుద్ధతను అంటే వెంబడించాలి. we should pursue holy life with the fear of the Lord. Why? Because we have these promises. అంటే వేగ్గా ఈ పరిశుద్ధతను వెంబడించండి అని పౌలు చెప్పట్లేదు. we have promises given by God. ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక let us pursue holiness with the fear of God. ఆమేన్. ఇంకేమంటున్నాడు అక్కడ? రెండు, శరీరమునకు ఆత్మకును డైకాటమీ. అంటే ఒక శరీరాన్ని ప్రాపర్గా డివైడ్ చేయాలంటే ఫిజికల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్, అంటే స్పిరిట్ బీయింగ్. సో ఈ ఆత్మకును ఈ శరీరానికి కల్మషము, కంటామినేషన్ కాకుండా మనం కాపాడుకోవాలి అంటున్నాడు. ఇదంతా ఎవరు చేయాలి? దేవుని భయం ఎవరు కలిగి ఉండాలి? పరిశుద్ధతను ఎవరు వెంబడించాలి? ఈ శరీరానికి కల్మషం రాకుండా, ఆత్మకు కంటామినేషన్ కాకుండా ఎవరు కాపాడుకోవాలి? మనం కాపాడుకోవాలి. ఎందుకు అని ప్రశ్న వేసుకున్నట్లయితే బికాస్ వీ హ్యావ్ దీస్ ప్రామిసెస్. మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక లెట్ us నాట్ బి కేర్లెస్. అశ్రద్ధ కానీ నిర్లక్ష్యత కానీ ఎవరిలో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. హీస్ టాకింగ్ అబౌట్ బీయింగ్ కేర్ఫుల్. బ్రదర్స్, ఫ్రెండ్స్, విశ్వాసులారా, మనం చాలా జాగ్రత్తగా మనము ఇవి అంటనివ్వకూడదు అని సెలవిస్తున్నాడు. ద గ్రీక్ వర్డ్ ఫర్ కంటామినేషన్ అంటే అంటే మంచిగా పవిత్రంగా ఉన్నదాన్ని అపవిత్రత ద్వారా అపవిత్రమైనవి తాకనివ్వద్దు.
డోంట్ allow something to make it unclean or contaminate. కొన్నిసార్లు మనకు తెలుసు కదా, we use the word contamination. So literal గా Paul is using that word. Don't let anything contaminate your spirit and your body. అంటే ఎంత జాగ్రత్తగా ఒక విశ్వాసి తను కాపాడుకోవాలో ఇక్కడ మాట్లాడుతున్నాడు కదండి. ద వర్డ్ కంటామినేట్ ఇక్కడ వాడబడిన గ్రీక్ పదం ఏంటిదంటే మొలస్మస్, అంటే అపవిత్రపరచడము, డ్యామేజ్ చేయడము, స్పాయిల్ చేయడము, అంటే మంచి పవిత్రతను పాడు చేయడం అన్నమాట. హల్లెలూయా. సరే, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక మనం ఇట్లా ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు దట్ ఈస్ అ మోటివేషన్. నాకు పరిశుద్ధంగా ఉండడానికి, దేవుని భయముతో పరిశుద్ధతను వెంబడించడానికి, నా స్పిరిట్ పైకి ఏ మచ్చ రాకుండా, ఏ కంటామినేషన్ రాకుండా, అంటే రావచ్చు అన్నట్టే కదా. చేయొద్దు అంటే దాని అర్థం ఏంటిదంటే రాదు అన్నట్టు కాదు కదా, వస్తుంది కనుక నా ఆత్మను, నా శరీరాన్ని నేను కాపాడుకోవాలా. ఐ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో దట్ క్యాన్ కంటామినేట్ మై స్పిరిట్. నా ఆత్మకు తాకచ్చు, అపవిత్రం తీసుకురావచ్చు, నా శరీరం తాకచ్చు, నా శరీరాన్ని అపవిత్రపరచచ్చు. హల్లెలూయా. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై స్పిరిట్, ఇట్ క్యాన్ డిఫై మీ. ఓకే, జాగ్రత్తలు లేకపోతే నేను అపవిత్రం చేయొచ్చు. రెండవది, బయట ఉన్న ప్రపంచమే, నా దేహము దేవుని ఆలయమే ఉంది, అది తాకి నన్ను అపవిత్రపరచచ్చు. సో బట్ వాట్ motivates us to live a holy life? We have these promises అంటున్నాడు. అంటే ద హోల్, ఈ పరిశుద్ధత అంతా కూడా, ఆ యొక్క హోలీనెస్ ఈస్ డ్రివన్ బై సమ్ ప్రామిసెస్ దట్ గాడ్ మేడ్. వాట్ ఈస్ దట్ ప్రామిస్? ఇప్పుడు 7వ అధ్యాయము 6వ వచనం ఒకవేళ ఆ దినాలలో చూసుకుంటే, when somebody writes a letter, there is no chapter and no verse. మనం ఏదైనా లెటర్ రాసేటప్పుడు చాప్టర్ 1 verse 1 అని రాస్తామా? రాయం. కంటిన్యూస్ గా ఒక థాట్ ని ఎక్స్ప్రెస్ చేస్తాము. తర్వాత ఆ థాట్ అయిపోయిన తర్వాత పారాగ్రాఫ్ గా మార్చుకొని రాస్తా ఉంటాం. ఒక్కొక్క థాట్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఈ బైబిల్ అధ్యాయాలు కానీ, ఈ వచనాలు కానీ, ఇవన్నీ కూడా లేటర్ పార్ట్ మన రెఫరెన్స్ కోసం. టర్న్ టు చాప్టర్ 7 అంటే మనకు తెలుసు ఎక్కడ పోవాలో. verse 2 అంటే ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు. ఒకవేళ ఏ చాప్టర్ లేదు, ఏ వర్స్ లేదంటే చటైగా మనకు ఇక్కడ పేపర్లో సౌండే వినబడతా ఉంటుంది. ఇట్లా తిప్పుతా ఉంటారు, ఎక్కడ పోవాలో అర్థం కాదు, అది ఎక్కడుందో తెలియదు. అంటే మన అండర్స్టాండింగ్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, దే యాడెడ్ చాప్టర్స్, దే యాడెడ్ వర్స్. ఇప్పుడు చాప్టర్ తీసేయండి, వర్స్ తీసేయండి, దేర్ఫోర్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? ఏదో చెప్పుకుంటూ therefore we have these promises అంటున్నాడు. అంటే ఏదో చాలా ముఖ్యమైన చెప్పినాడు, ముందు వాగ్దానాలు చెప్పే ఉంటాడు 6వ అధ్యాయంలో, అవునా కదా? అదేంటి ఆ వాగ్దానాలు? ఒకసారి చూడండి 6వ వచనంలో, 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఫర్ వి ఆర్ ద 16వ వచనంలో, ఫర్ వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆమెన్ చెప్పండి ఒకసారి. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటే అక్కడ వాడబడిన పదం ఏంటిదంటే, మనము దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలమై ఉన్నాము. దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలమై ఉన్నాడు. ద వర్డ్ టెంపుల్ అక్కడ గ్రీక్ లో ఒకవేళ చూసుకున్నట్లయితే, వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటే ద వర్డ్ నాఓస్ అనే పదం అక్కడ వాడబడింది. అంటే అతి పవిత్రమైన స్థలము. హీరాన్ అనే పదం కూడా వాడచ్చు, కానీ పాల్ డిడ్ నాట్ యూజ్ ద వర్డ్ సేక్రెడ్ ప్లేస్. పవిత్రమైన స్థలం అని వాడలేదు, అతి పరిశుద్ధమైన స్థలం అని వాడినాడు. ఇమాజిన్ చేయండి, మీరు అతి పవిత్రమైన స్థలమై ఉన్నారు అని చదివితే ఎంత బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ టెంపుల్, యు ఆర్ ద మోస్ట్ హోలీ ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్. అరే, ఆ మాటలు చాలా దొరికిపోయినాయా మనకి? సరే, బహుశా దొరకకపోయినా ఇంకా కిందకు వస్తే మనకు దొరుకుతుంది. ఏంటిది? ఫర్ వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ గాడ్ సెడ్. దేవుడు చెప్పిన
ఏం చెప్పినాడంట? ఐ విల్ లివ్ విత్ దెమ్, నేను వాళ్ళలో బ్రతుకుతాను. ఐ విల్ వాక్ అమాంగ్ దెమ్, వాళ్ళ మధ్యలో నేను నడుస్తాను. ఐ విల్ బి దేర్ గాడ్, నేను వాళ్ళ దేవుడై ఉంటాను. దే విల్ బి మై పీపుల్, వారు నా ప్రజలై ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి మీరు వేరుగండి అని 17వ వచనంలో చెప్తున్నాడు. అపవిత్రమైన వాటిని తాకకండి అని వాళ్ళకి చెప్తున్నాడు. 18వ వచనంలో అప్పుడు నేను వారికి తండ్రినై ఉంటాను, వాళ్ళు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు. దస్ సేస్ ఆల్మైటీ గాడ్. సో వాట్ ఈస్ ద ప్రామిస్ హియర్? The promise of God's presence among us and inside of us. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. Now I have this great promise where God says, I will be among you, I will be within you. నేను మీ మధ్యలో ఉంటాను, మీలోన ఉంటాను, కనుక నేను పరిశుద్ధుడిని, అపవిత్రమైన వాటిని తాకనివ్వకండి. ఈ సెన్స్ లేనివాడు, నేను దేవుడు నివసించే స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము, God's holy presence is among me and inside of me. How come I touch those things? దాంతో నాకు ఇంకెందుకు సంబంధం ఉంది? ఈ అపవిత్రమైన వాటితో నాకు ఇంకెందుకు సంబంధం ఉంది? దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను? దానికి ఎందుకు చోటిస్తున్నాను? నేను దేవుని సన్నిధి కలిగిన వ్యక్తిని అయినప్పటికీ ఈ అవగాహన, ఈ నాలెడ్జ్ నేను కలిగి కూడా హౌ కెన్ ఐ ట్రేడ్ విత్ అన్హోలీ థింగ్స్, టచ్ అన్హోలీ థింగ్స్, లివ్ విత్ అన్హోలీ పీపుల్, డూ అన్హోలీ థింగ్స్? అపవిత్రమైన వాటితో నాకు ఎందుకు ఇంకా సాంగత్యము? వై డూ ఐ స్టిల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద థింగ్స్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు గాడ్? సో ఈ యొక్క పరిశుద్ధతను డ్రైవ్ చేసేది ఏంటిది? ప్రామిస్. వాట్ ఈస్ అ ప్రామిస్? ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. అరే, దేవుని సన్నిధి నాతో ఉన్నది, దేవుని సన్నిధి నాలో ఉంది. ఐ కెనాట్ గివ్ మై బాడీ, ఐ కెనాట్ గివ్ మై స్పిరిట్ టు దిస్ వరల్డ్లీ థింగ్స్. ఈ అపవిత్రమైన, ఈ లోకపరమైన వాటికి నేను ఇవ్వను, తాకనివ్వను, రానివ్వను. నౌ దెర్ ఇస్ అ మోటివేషన్ ఫర్ మీ. ఎందుకు అయ్యా, ఎందుకు అంత భయం? నీకెందుకు అంత పరిశుద్ధంగా బ్రతకడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? దీనికి ఎందుకు దూరం ఉంటున్నావు అంటే, యు డోంట్ నో గాడ్ ప్రామిస్ టు బి విత్ మీ, టు వాక్ అమంగ్ మీ, అమంగ్ us and to be inside of us. I cannot mistreat God. అంత పరిశుద్ధమైన దేవుడు ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి తన సన్నిధి నాకు ఇచ్చినప్పుడు నేను ఈ అపవిత్రమైన దాంతో నేను ఎందుకు సాంగత్యం చేస్తున్నాను? వై am I still touching those things? ఆ లోకస్తుడు చేసేది నేను ఎందుకు చేస్తున్నాను? లోకస్తుడు నడిచినట్లుగా నేను ఎందుకు నడుస్తున్నాను? నేను నడవను. అమ్మో, ఆయన నేను అవమానించిన వాడిని అవుతాను, ఆయనను కించపరిచిన వాడిని అవుతాను, ఆయనను బాధ పెట్టిన వాడిని అవుతాను. ఐ విల్ కట్ ఆఫ్ ఆల్ దిస్ ఎంటాంగిల్మెంట్స్. ఇది దేవునికి ఇష్టం లేదు, నేను దాన్ని దూరం చేసేస్తాను. దేవుని బిడ్డలారా, యాజ్ ఐ సే దీస్ వర్డ్స్ టు యూ, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ, నువ్వు ఇంకా ఇవి తెంచుకోలేదు, జాగ్రత్త అని మాట్లాడతాడు. ఇవి నేను ఇష్టపడట్లేదు, అయినా దాంతో నువ్వు సాంగత్యం చేస్తున్నావు. యు ఆర్ స్టిల్ connected with those things. It does not reflect your fear of living a holy life. Take it away. Take it away. అసలు ఆలోచన చేయండి. దేవుడేమో పరిశుద్ధుడు, నేను చేసేటి అన్ని అపవిత్రమైన పనులు. So having this knowledge of God's presence, that is a promise. నేను పోగొట్టుకోవచ్చునా? ఇంత గొప్ప సన్నిధి దేవుడు ఇస్తా అంటున్నాడు, నేను పోగొట్టుకోవచ్చు. అవునా కదా? నేను పోగొట్టుకోవచ్చు. మనము నిర్గమకాండంలో మనం చూస్తాము, ఎక్సోడస్ చాప్టర్ 33లో
God tells his people. The context that I spoke in the morning church is different. I spoke on Exodus 33, but what I speak to you is a different context. There God says, నీకు కానాన్ దేశం వాగ్దానం చేసిన కదా, నేను నీకు ఇస్తాను, నా దూతనిచ్చి పంపిస్తాను, కానీ నేను మాత్రం మీ మధ్యలో ఉండను అంటాడు. You understand? We can lose the presence of God by the choices that we make. God wants to be with me, but I am not allowing God to be with me and around me by the things that I'm doing. So, నేను దాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఏదైనా నేను పోగొట్టుకుంటా. వీలైతే కొంతమందితో సంబంధాలను తెగొట్టుకుంటా, కానీ నా దేవునితో నాకున్న సంబంధం మాత్రం నేను తెంచుకోను. దట్ షుడ్ బి ద మోటివేషన్ ఫర్ ఏ క్రిస్టియన్. హల్లెలూయా. ఇంకా కాస్త పైకి మనం వెళ్ళినట్లయితే, వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఐ షుడ్ టేక్ టు పర్స్యూ హోలీ లైఫ్? పౌలు మనకి ఇంకేం నేర్పిస్తున్నాడు ఇదే సందర్భంలో? ఒకటేమో ఆయన వాగ్దానము ఆధారం చేసుకొని ఈ రీతిగా ఉండాలని చెప్తున్నాడు. ఇంకొన్ని జాగ్రత్తలు కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, వన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ ఇట్ సేస్, డు నాట్ బి ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్ అని చెప్తున్నాడు. అంటే డోంట్ టీమ్ అప్ విత్ అన్బిలీవర్స్. అవిశ్వాసులతో మీకు ఈ టీం ఏంటిది, మీ సాంగత్యం ఏంటిది? ఇఫ్ యూ డూ దాట్, యు నో వాట్ యు విల్ లూజ్. నెక్స్ట్ ఏంటిది? యు విల్ లూజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వేర్ గాడ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. ఇఫ్ ఐ కంటిన్యూ మై రిలేషన్షిప్ విత్ దిస్ అన్బిలీవర్స్. అవునా కదండి? సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటిది దీంట్లో? నేను దేవుని యొక్క సన్నిధిని కాపాడుకోవాలా? ఆ వాగ్దానం బట్టి నేను దేవుని సన్నిధిని కాపాడుకోవాలంటే ఐ నీడ్ టు చెక్ విత్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ టేమింగ్ అప్ ఇన్ మై లైఫ్. ఒక దగ్గర 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు అంటాడు, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. అంటే చెడు సాంగత్యము మంచి గుణగణాలను పాడు చేస్తుందంట. ఇఫ్ యు ఆర్ టీమ్డ్ అప్ విత్ బ్యాడ్ పీపుల్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ క్యారెక్టర్. ఒక రోజు నీ మాట తీరు అలాగనే ఉంటుంది, నీ నడక అలాగనే ఉంటుంది, నీ నమ్మకం అలాగనే ఉంటుంది. ఒక దగ్గర ఒక సేవకుడు అంటాడు, నీ స్నేహితుడు ఎవరో నాకు చూపెట్టు, నువ్వేంటిదో నేను చెప్తాను అంటాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది ఏంటో? షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐల్ టెల్ యూ హూ యూ ఆర్. అంటే నువ్వు ఎటువంటి వారితో తిరుగుతున్నావు, ఎటువంటి వారితో సాంగత్యం చేస్తున్నావు, ఎటువంటి వారితో నీ టైం స్పెండ్ చేస్తున్నావో ఒక్కసారి నాకు చూపెట్టు, నువ్వు ఎటువంటి వాడవని నేను చెప్తాను అంటాడు. సో డోంట్ టీమ్ అప్ విత్ దోస్ పీపుల్ హు ఆర్ నాట్ ఈక్వల్ విత్ యూ. అంటే ఒక ఎద్దు అంటే దున్నేటప్పుడు, పొలాన్ని దున్నేటప్పుడు ఒక పెద్ద ఎద్దును పెట్టుకొని ఒక చిన్న ఎద్దును పెట్టుకొని మెడ మీద మీరు కాడిని పెట్టి మీరు కెన్ యూ ప్లవ్ ద గ్రౌండ్? నో. ఎందుకంటే ఒకటేమో ఇట్లా పోతుంటుంది, ఒకటేమో ఇట్లా పోతా ఉంటుంది. అంటే ఒక డైరెక్షన్లో పోదనమాట, ఇట్లా స్ట్రైట్గా పోవాల్సింది ఇట్లా పోతుంది. అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టు బి ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. మీరు అట్లా ఉండడానికి వీల్లేదు, మీరు ఆరాత్గా బ్రతకడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు చూస్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ యు వాంట్ టు స్పెండ్ యువర్ టైం విత్. ఎటువంటి వారితో మీ సమయాన్ని మీరు గడపాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అప్లికేషన్ ఇక్కడ ఏం కనబడుతుంది? డోంట్, లేదు, బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ద పీపుల్ దట్ యు టీమ్ అప్ విత్. ఆమేన్. తర్వాత 1 కొరింథీ 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, అక్కడ కొరింథీయులకు ఏమంటున్నాడంటే, నౌ ఐఎమ్ రైటింగ్ టు యూ that you must not associate with anyone who calls himself a brother. బ్రదర్ అనే పదము అంటే
జూయిష్ టర్మినాలజీలో ఆ చర్చ్ కాంటెక్స్ట్ లో ఎ బిలీవర్ ఆర్ ఎ క్రిస్టియన్ అంటే ఇప్పుడు మనం చదువుదాం. ఐఎమ్ రైటింగ్ టు యూ, మీకు రాస్తున్నాను, సహోదరుడు అని పిలువబడుతూ, అంటే ఒక క్రైస్తవుడు అని పిలువబడుతూ, ఒక విశ్వాసి అని పిలువబడుతూ జారత్వంలో బ్రతుకుతున్నట్లయితే, సెక్షువల్ ఇమ్మొరాలిటీలో బ్రతుకుతున్నట్లయితే, గ్రీడ్ అంటే లోభము, ఐడలేటర్ విగ్రహారాధికుడు, స్లాండర్ దూషించువాడు లేకపోతే రెప్యుటేషన్ పాడు చేసేవాడు, డ్రంకెడ్ అండ్ స్విండ్లర్ అంటే ఒక సహోదరుడు అని చెప్తూ ఈ రకంగా బ్రతుకుతున్నవాడు ఒకవేళ ఉంటే మీ సంఘంలో అటువంటి వాడితో మీరు సహవాసం చేయకండి అంటున్నాడు. అంటే ఫేక్ క్రిస్టియన్స్ who want to pursue a sinful life yet call themselves as Christians. ఈ దినాలలో అటువంటి వారు ప్రతి ఆదివారము పెద్ద పెద్ద సంఖ్యలున్న సంఘాలలో యూ విల్ ఫైండ్ వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, విగ్రహారాధన చేసే వాళ్ళు ఉంటారు, ఈ లోబులు ఉంటారు, ఇమ్మోరల్గా బ్రతికే వాళ్ళు ఉంటారు. మళ్ళీ తర్వాత చర్చ్లో మెంబర్షిప్ ఉంటుంది, కమిటీలలో కూర్చొని ఉంటారు. You know what Bible says? Don't associate with a person who is living this kind of life. ఎంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ అండి ఇది. మనం జాగ్రత్తలు తీసుకోం. నేను ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఎ టైమ్ విత్ ఏ పర్సన్ హూ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ క్రిస్టియన్ బట్ హీ డ్రింక్స్ ఆల్ ద టైమ్. అంటే బయట ప్రపంచంతో కలవద్దా బ్రదర్, అన్యులకు మనం సువార్త ప్రకటించకూడదా, పాపులతో మేము ఉండకూడదా అంటే పౌలే అంటాడు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ గురించి అనట్లేదు నేను. కానీ వచ్చి యేసుప్రభు అంటున్నారు, ఆరాధన చేస్తున్నారు, బైబిల్ పట్టుకొని వస్తున్నారు. దే కాల్ దెమ్సెల్ఫ్ యాజ్ క్రిస్టియన్స్ బట్ లీడింగ్ ఏ డూప్లికేట్ లైఫ్. బీ కేర్ఫుల్, ఐడెంటిఫై సచ్ పీపుల్ అండ్ సే బ్రదర్ ఐ కెనాట్ స్పెండ్ టైమ్ విత్ యూ. నీ జీవితము పరిశుద్ధతలోనికి నడిపిస్తలేదు. నీ జీవితము ఈ రకమైన క్వాలిటీస్ కనబడతా ఉన్నాయి, దేవుడిని రిఫ్లెక్ట్ చేస్తలేదు. ఐ కెనాట్ స్పెండ్ టైమ్ విత్ యూ, ఐ కెనాట్ స్పెండ్ మై వాల్యుబుల్ టైమ్ విత్ యూ. నేను ఎటువంటి క్రైస్తవంతో నా టైం నేను స్పెండ్ చేస్తా అంటే నన్ను దేవుని దగ్గరికి తేగలగాలి, నా దేవుని యొక్క భయము నాలో తీసుకొని రాగలగాలి, విశ్వాసంలో కట్టేటట్టుగా ఉండాలి, మంచి ఫలము తెచ్చేటట్టుగా అటువంటి నాకు ఫెలోషిప్ నాకు కావాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు అసోసియేట్ విత్ యూ. మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు, ఎందుకంటే బైబిల్ సేస్ లైక్ దట్. యు ఆర్ నాట్ ఎ జెన్యూన్ క్రిస్టియన్. నీలో దేవుని భయం లేదు. నీ దేవుని భయం ఉంటే ఇటువంటి వాటితో నువ్వు సాంగత్యము చేయవు. There are two kinds of so-called brothers or so-called Christians. సహోదరులు అని పిలువబడేవారు ఉంటారు, నిజమైన సహోదరులు ఉంటారు. యునో who walk with God and who help you to walk with God. Amen. Hallelujah. ఒకసారి 2 తిమోతికి మనం వెళ్దాం. 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నారు చెప్పండి. కొన్ని ప్రశ్నలు వేసుకుంటేమని తప్ప. పౌలు ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి ఏం చెప్తున్నాడు? తిమోతి ఎక్కడున్నాడు చెప్పండి. అప్పుడు రాసినప్పుడు తిమోతి వాజ్ ఇన్ ఎఫీషియస్, ఎఫెసీ ప్రాంతంలో ఉన్నాడు. పౌలు చేత మిషన్ వర్క్ మీద ఎఫెసీ ప్రాంతంలో ఎఫెసీ సంఘంలో మినిస్ట్రీ చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అటువంటి తిమోతికే ఏమని చెప్తున్నాడు? యవనస్తుడా ఏం చేయమంటున్నాడు? ఎక్కడి నుంచి పారిపోవాలంట? ఉట్టి పారిపోతే సరిపోతుందా? సొల్యూషన్ దొరుకుతుందా? ఇక్కడ నుంచి పారిపోతే అక్కడ ఉంటాయి, అక్కడి నుంచి పారిపోతే ఇక్కడ ఉంటాయి. యవనేచ్ఛలు ఫ్లీ
ఫ్రమ్ ద యూత్ఫుల్ డిజైర్స్. పారిపో అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? పవిత్ర హృదయాలైనా ఆ సహోదరులతో నువ్వు వెతుక్కో బిడ్డ. నిజంగా దేవుణ్ణి వెతుకుతున్న వారితో నువ్వు కలిసి ప్రేమను, విశ్వాసమును, పరిశుద్ధతను, నీతిని నువ్వు కూడా కలిసి వెతుకు. కానీ సహోదరుడు అని చెప్పుకొని డూప్లికేట్ బ్రతుకుతున్నాడు చూడండి. వాంతో నీకెందుకయా సహవాసము? బయట ఏమో పాపపు బ్రతుకు, ఇక్కడికి వచ్చి నటన. నువ్వు వాంతో ఉంటే నువ్వేం చేస్తావు రేపటి దినము? చెప్పండి, మీరు కూడా నటన స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. రేపటి దినము ఆ బ్రదర్ది కొద్దిగా, ఆ సిస్టర్ది కొద్దిగా అంటుతుంది. ఏంటిది? బ్రదరే చేసినప్పుడు నేను చేస్తే ఏం తప్పు ఉంది? ఆ బ్రదర్కి ఏం దేవుడు అంటలేడు కదా, ఏం చేస్తలేడు కదా. మన దేవుడు కృప కలిగిన దేవుడు కదా. దేవుడు ఏమి రియాక్షన్ చూపించట్లేదు కదా. బహుశా నేను చేస్తే తప్పేముంది, నేను టేస్ట్ చేస్తే ఏముంది, నేను తాకుతే ఏం తప్పు ఉంది, నేను రాసుకుంటే ఏం తప్పు ఉంది? స్తోత్రం కలుగును గాక. అప్పుడు మంచిగా నడిచేవాడు చెడు సహవాసముతో సహోదరుడు ఒక బిలీవర్ అని పిలువబడుతూ ఆ ఫేక్ బిలీవర్ ద్వారా మోసగించబడుతున్నాడు, సాతాను చేత మోసగించబడుతున్నాడు. ఇట్స్ ఓకే టు లివ్ లైక్ దిస్. సో ఐ నీడ్ టు చూస్. నేను వెతకాలి. ఎవరు నిజంగా ప్రార్థనలో గడుపుతున్నారు, ఎవరు నిజంగా దేవుని నీతిని వెతుకుతున్నారు, పరిశుద్ధతను వెతుకుతున్నారు, అదే కదా తిమోతికి చెప్పేది. నేను కొత్తగా చెప్తున్నానా? చదవమ్మా, చదువు. వెంటాడము, ఆకాంక్షము, వెంటాడము, వెతుకుము. ఒక దగ్గర నుంచి పారిపో, ఇటువంటి వారితో అతుక్కోనుండు. ద ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఇదంతా ఖాళీ చేయి, ఖాళీ దాన్ని దీంతో నింపు, రీప్లేస్ చేయి. ఉట్టి పారిపోతే సరిపోదు, ఇది ఇక్కడ పారిపోవాలా, దీంతో కలిసి వెతకాలా. లుక్ ఎట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్లీ ఫెలోషిప్. మనం ఎలా ఉన్నాము? ఎవరితో ఉంటే ఏం బ్రదర్, ఏం చేస్తేనేది, ఆదివారం ప్రార్థనకు వస్తే చాలు, ఆదివారం కానుకలు ఇస్తే చాలు, పాటలు అందరూ పాడుతున్నారు, మనం కూడా పాడదాం. వాళ్ళు అనుకుంటున్నారు దే ఆర్ వాకింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్ అనుకుంటున్నారు. లేదు, దేవునితో నడవకుండా కూడా నడుస్తున్నాము అనే అభిప్రాయం మనం కలిగి ఉండొచ్చు. వీ కెన్ స్టిల్ హ్యావ్ అన్ ఇంప్రెషన్ దట్ వీఆర్ వాకింగ్ విత్ గాడ్ వెన్ వీఆర్ నాట్. We can deceive ourselves. మనల్ని మనం మోసగించుకోవచ్చు. అపవిత్రమైన సాంగత్యాలు కలిగి బయట వాడితోటి ఉండొద్దు, ఈక్వల్గా నడవడానికి లేదు. లోపల ఉన్నవాడు ఫేక్గా నడిచేటోడికి నో బ్రదర్, నో ఫెలోషిప్, నో ఫెలోషిప్. ఐ కెనాట్ స్పెండ్ టైం విత్ యూ. ఎందుకంటే నీ బ్రతుకు నన్ను ఇన్స్పైర్ చేయాలి, కానీ నీ బ్రతుకు నన్ను పడిపోయేటట్టుగా చేయొద్దు. ఐ కెనాట్ ఫెలోషిప్ విత్ యూ. ఆ కాంటెక్స్ట్ లో పౌలు అంటాడు, బీ కేర్ఫుల్ విత్ దెమ్ హూ కాల్ దెమ్సెల్ఫ్ యాజ్ బ్రదర్స్, క్రిస్టియన్స్, బట్ దే డోంట్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ ఇన్ దేర్ వాక్. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, పౌలు ఈ కొరింథియన్స్ ఏమో పౌల్ని రిజెక్ట్ చేస్తున్నారు రిలేషన్షిప్. పౌలేమో ఒక అపోస్తులుగా వాళ్ళకి ప్రయాసపడుతున్నాడు, డబ్బు తీసుకోకుండా సేవ చేస్తున్నాడు, సొంత చేతులతో పనిచేసి వాళ్ళ పైన భారం లేకుండా పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళ జీవితాలను నిలబెట్టడానికి ప్రయాసపడతా ఉన్నారు. బట్ యు నో వాట్ దిస్ కొరింథియన్స్ వర్ డూయింగ్? దే వర్ డిజైరింగ్ అదర్ ఫెలోషిప్స్ విత్ అదర్ పీపుల్. వేరే వాళ్ళని అక్నాలెడ్జ్ చేస్తున్నారు, కానీ పౌల్ని అక్నాలెడ్జ్ చేయట్లేదు. అందుకోసమే ఈ 6వ అధ్యాయాన్ని మొత్తం మనం చదివినట్లయితే మనకేం కనబడుతుందంటే, Paul is requesting them, open up your hearts to us.
మాతో సహవాసం చేయండి, మేము మీకోసం ప్రయాసపడుతున్నాము, మీ బాగోగుల కోసం మేము ప్రయాసపడుతున్నాం. మమ్మల్ని ఏమో రిజెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని అక్నాలెడ్జ్ చేస్తలేరు, కానీ ఎవరైతే ఉండకూడదో అటువంటి వారితో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యూనో they were not literally giving that space to Paul. అది చెప్తూ ఆయన బాధను వ్యక్తపరిచినాడు. ఎందుకు ఇటువంటి వాళ్ళతో మీరు సాంగత్యం చేస్తా ఉన్నారు? అందుకోసం 7వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నది? మేక్ రూమ్ ఫర్ us. మా లాంటి చోటు ఇవ్వండి మీ హృదయాలలో, మాలాంటి వారికి చోటునివ్వండి. మేము ఎవరిని తప్పు చేయలేదు, ఎవరిని పాడు చేయలేదు, ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయలేదు. We have not corrupted anyone. We have not exploited anyone. I'm not saying this to condemn you. మిమ్మల్ని విమర్శించడానికి నేను చెప్పట్లేదు. But I said before that you have such a place in our hearts that we would live or die with you. బ్రతికినా చచ్చినా మీతో మేము చచ్చిపోతామని తీర్మానం మేము కలిగిన వాళ్ళమని చెప్తున్నాడు. ఎవరైతే ఈ రీతిగా ఆత్మీయంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తేనేమో అటువంటి వాళ్ళతో డ్రామా చేస్తున్నారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? నెవర్ ప్లే విత్ యువర్ స్పిరిచువల్ లీడర్స్. It will be very costly for you. It will be very costly for you. When God appoints leaders, అటువంటి లీడర్స్తో మనం సాంగత్యము, దేవునిలో నడిపించేవారు, దేవునిలో కట్టువారు, దేవుని మార్గాలు బోధించేవారు, అటువంటి వారికి దగ్గరగా ఉండాలి. దేవుని శుద్ధమైన హృదయం కలిగి దేవుని వెతుకుతున్నారు చూడండి, అటువంటి వారికి దగ్గర ఉండాలి. కానీ ఈ అన్బిలీవర్స్ తోటి నాకెందుకు సాంగత్యము? Why should I team up with such people? And why should I team up with those people who say they are brothers but they are fake brothers? ప్రార్థన జీవితం లేదు, దేవుని వెతికేది లేదు, దేవుని ముఖం వెతికేది లేదు, పరిశుద్ధతను వెతికేది లేదు, కానీ టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. సో చూడండి ఎన్ని జాగ్రత్తలు నేను తీసుకోవాలా. ఎందుకు తెలుసా? దట్ గాడ్ ప్రామిస్డ్ హిస్ ప్రెజెన్స్ టు us. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక మనం ప్రశ్న వేసుకుందాం. ఆ ప్రశ్న ఏంటిదంటే, am I pursuing holy life? ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నేను వెంటాడుతున్నానా, వెతుకుతున్నానా, పర్స్యూ చేస్తున్నానా? నేను ఆ భయము కలిగి ఉన్నానా? ఆ కల్మషము తాకనివ్వకుండా ప్రయత్నం చేస్తున్నానా? దేవుడు ఈ చక్కని వాగ్దానం ఇచ్చినాడు. షుడ్ ఐ లూజ్ మై ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్? సో ఐ నీడ్ టు టీమ్ అప్ విత్ గాడ్. మళ్ళీ కంక్లూజన్కి వస్తున్నా చూడండి అనేసి మెసేజ్ ఇక్కడ అయిపోయింది కాదు. ఐ విల్ కంటిన్యూ దిస్ మెసేజ్ ద నెక్స్ట్ సండే ఆల్సో. ఐ జస్ట్ షేర్డ్ ఓన్లీ 1 point today. I will continue 3 more points in the next session. Amen. Hallelujah. The most valuable thing that I treasure is fellowship with God and a presence. రెండోది ఎవరితోటి? స్పిరిచువల్ మెంటర్స్ who lead us in the ways of God. Be close to them. Number 3, శుద్ధ హృదయముతో దేవుని వెతుకుతా ఉంటారు చూడండి. ఐ నీడ్ టు గో అండ్ సీక్ అలాంగ్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి వాళ్ళు వెతికేవి నేను వెతకాలి. అది చేస్తూ 2 విషయాలు నేను జాగ్రత్త పడాలి. ఏంటిది? నేను అవిశ్వాసులతో పొత్తు కలిపి టీమప్ అయి నా లైఫ్ని పాడు చేసుకుంటున్నానా? There's nothing wrong in having unbeliever friends.
ఎందుకంటే వాళ్ళని మనం దూరం పెట్టినాం అనుకోండి, వాళ్ళు క్రీస్తు గురించి చెప్పేది ఎవరు? యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళే మోటివేషన్ ఏంటిది? వాళ్ళు నడిచినట్టుగా నడవడానిక, వాళ్ళు కోరుకున్న నేను కోరుకోవడానిక, వాళ్ళు నమ్మినట్లుగా నేను నమ్మడానిక, వాళ్ళ మార్గాలలో నేను నడవడానిక? వాట్ ఈస్ మోటివేటింగ్ మీ టు హ్యావ్ సచ్ ఫ్రెండ్స్? ఇట్ ఈస్ ఈజీ టు బికమ్ లైక్ దెమ్, ఆర్ యు ఆర్ మోటివేటెడ్ టు మీట్ దెమ్ టు మేక్ దెమ్ లైక్ యూ. నీలాగా వాళ్ళని తయారు చేయడానికి అక్కడికి వెళ్తే యూ హ్యావ్ ఎ గుడ్ రీజన్ ఆఫ్ ప్రెజెంటింగ్ గాడ్ అండ్ క్రైస్ట్ అండ్ సాల్వేషన్ టు దెమ్. మీకు చెప్పేది అర్థమవుతుందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చున్నక, దేవుని యొక్క ధర్మశాస్త్రం దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, వాడు ఆకువాడక తన కాలమిచ్చు ఫలమిచ్చు వృక్షంగా ఉంటాడు. అంటే దుష్టుడు నడిచిన మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే దుష్టంగా బ్రతికే వాడికి దేవుడిని పరిచయం చేయడానికి అక్కడికి వెళ్తున్నావు? వాట్ ఈస్ మోటివేటింగ్ యూ టు మీట్? ఒకవేళ ఆ దుష్టుడు బ్రతికినట్టుగా నువ్వు బ్రతకడానికి ఒకవేళ నీవు వెళ్తున్నట్లయితే, ఆ పాపులు కూర్చున్న చోట్ల నువ్వు కూడా కూర్చొని ఆనందించడానికి వెళ్ళినట్లయితే, వాళ్ళు నడిచే నడకల్లో నువ్వు కూడా ఆనందిస్తున్నట్లయితే, దెన్ యు ఆర్ ఈక్వల్లీ యోక్డ్ విత్ సచ్ పీపుల్. నువ్వు వాళ్ళతో ఒకటైపోయినావు. దాని దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకాన్ని దూరం చేసి బ్రతుకు అని చెప్పట్లేదు, ఆ లోకంలో బ్రతుకుతున్న వారికి సువార్త ప్రకటించని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ మోటివేటింగ్ మీ టు గో అండ్ మీట్ దెమ్? నాట్ టు ఎంజాయ్ ద వే దే ఆర్ ఎంజాయింగ్, కాదు. ఐఎమ్ గోయింగ్ దేర్ విత్ గ్రేట్ హోప్. ఏం తెలుసా? దట్ వన్ డే ఆ ప్రజలు నా క్రీస్తును తెలుసుకోవాలి, నా క్రీస్తును నమ్ముకోవాలి, వాళ్ళు రక్షించబడాలి, దేవుని రాజ్యంలో చేర్చబడాలి. అందుకోసం నేను కలుస్తున్నా బ్రదర్. నేను వాళ్ళలాగా, దెన్ యు ఆర్ ఇన్ ఎ రైట్ పాత్. హల్లెలూయా. కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా నువ్వు కూడా ఎంజాయ్ చేసి, వాళ్ళు డైలాగులు కొట్టినట్టు నువ్వు కూడా డైలాగ్ కొట్టి, వాళ్ళు బూతులు మాట్లాడినట్టుగా నువ్వు కూడా బూతులు మాట్లాడి, వాళ్ళు దేన్ని దాక్కుతున్నారు నువ్వు దాక్కుతున్నావు, వాళ్ళు దేన్ని ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నీకు వారికి తేడా ఏంటి? వెలుగుకు చీకటికి ఏం సంబంధం అంటున్నాడు పౌలు. నువ్వు వెలుగు బిడ్డవైతే, వాళ్ళు చీకట్లో ఉన్నట్లయితే, నువ్వు వాళ్ళని కలవడానికి ఏ ఉద్దేశంతో కలవాలి తెలుసా? వాళ్ళు చీకటి నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా వెలుగులో నడవాలని, ఆ కారణంతో కలవాలి. కానీ మనం వాళ్ళలాగా మనం కూడా తయారవుతామంటే నీకు వాళ్ళకి తేడా లేదు. కట్ ఆఫ్, అన్హోలీ, దిస్ ఏమంటారు, దిస్ కార్డ్స్, ఈ యొక్క కట్లను తెంచేయండి. నో నో నో, వాడు బ్రతికినట్టుగా నేను బ్రతుకు, వానికి నాకు తేడా ఏముంది? నేను వాని కోసం ప్రార్థన చేస్తా, అవకాశం దొరికితే దేవుని గురించి చెప్తా, కానీ వాడు నడిచినట్టుగా నేను నడిచేది లేదు. హల్లెలూయా. సో వీ కెనాట్ బి ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళని పోనీ రాబాయ్, నాకు వాళ్ళతో సంబంధం లేదు అని నువ్వు ఎక్కడో ఒక మాంగ్స్ తెలుసా, బుద్ధిస్ట్ మాంగ్స్, వీళ్ళందరూ ఏం చేస్తారు? బయట ప్రపంచంతోనే సంబంధం లేక పెద్ద పెద్ద గోడలు కట్టుకొని ఆ గోడల మధ్యలో బతుకుతుంటారు. God never called us to live that monk life. He said, you are the light of the world. మీరు లోకానికి వెళ్ళి ఆ వెలుగును మీరు I am the light of the world అన్నాడు జీసస్. Then he said, you are the light of the world అన్నాడు. How can you be the light of the world when you are living under the walls? No. చీకట్లో ఉన్నారు, ఆ చీకట్లోనికి నేను నడవాలి. యేసు ప్రభు గురించిన ప్రవచనము, ఒక ప్రవచనం ఏంటంటే, జబులూన్లో నెఫ్తాలిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచెను, చీకట్లో మరణాంధకారంలో ఉన్నవారు గొప్ప వెలుగు చూచెను అనే ప్రవచనము ఎవరి గురించి రాయబడింది? క్రీస్తు గురించి. ఆ గొప్ప వెలుగు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వచ్చింది తెలుసా? యేసుప్రభు నడుచుకుంటా వెళ్ళినప్పుడు ఆ చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వచ్చినారండి. యేసుప్రభు చీకటి కాలేదు, ఆ చీకటిని తాకనివ్వలేదు, కానీ చీకటిని తరిమేసినాడు. స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా లోకంలో మనం నడవాలి.
ఏమే, వాళ్ళతో సహవాసం ఏంటిదండి మనకి? వాళ్ళు కోరినట్టుగా మనం కోరడం ఏంది, వాళ్ళు నడిచినట్టుగా మనం నడవడం ఏంది? తర్వాత లోపలికి వచ్చేసినారు ఎవరు? వేరే డ్రెస్సింగ్ వేసుకొని వచ్చిన, బయట ప్రైజ్ ది లార్డ్ అంటారు, బ్రదర్స్ అంటారు. నో, దే డోంట్ ఫాలో గాడ్. వాళ్ళు దేవుడిని వెంబడించారు. వాళ్ళ హృదయము చాలా చెడ్డవి ఆశిస్తూ ఉంటుంది, వాళ్ళ నడక. సో ఒకడు సహోదరుడిని పిలుచుకొని కూడా ఒక అమ్మ లేడీ సహోదరి అని పిలుచుకుంటూ ఈ రకంగా బ్రతుకుతుందంటే, స్టే అవే ఫ్రమ్ సచ్ పీపుల్. నో ఫెలోషిప్, నో బ్రదర్, నో సిస్టర్, ఐమ్ సారీ. మీరు క్రీస్తుని వెంబడిస్తున్నట్టు కనబడట్లేదు, నేను మీతో సమయం చెప్పేయండి, డైరెక్ట్, ఏం పర్వాలేదు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ చేయకూడదు కదా. ఈ జారత్వం ఏంటిది? ఈ వ్యభిచారాలు ఏంది? ఈ విగ్రహారాధన, ఆల్ ఆఫ్ దిస్ గాడ్ డస్ నాట్ లైక్. బైబుల్లో ఉంది కదా, ఉందా? ఇక్కడ ఉందా? 1 కొరింథీ 5:11 బట్ now I'm writing to you that you should not associate with anyone who calls himself a brother but is sexually immoral or greedy or an idolater or a slanderer, a drunkard, a swindler. With such man don't even eat అంటున్నాడు. కలిసి తిందాం రా బ్రదర్, మీ తిండి నువ్వు తిను, నేను మాత్రం నీతో తినేది లేదు. నేను ఆ రీతిగా నేను కాపాడుకోలే బ్రదర్. నా దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధతను, నా దేవుడు ఇచ్చిన ఆయన సన్నిధిని నేను కాపాడుకోలే. ఎట్లా పడితే అట్లా నేను పారేసుకోవద్దు. ఇట్లా ఒక వ్యభిచారి ఏం చేస్తాడండి? ఒక వ్యభిచారి ఏం చేస్తుంది? పారేసుకుంటుంది శరీరాన్ని. దేవుడు మన జీవితాలని పారేసుకోమని కోరట్లేదు, కాపాడుకో. ఎందుకంటే క్రీస్తు దానికోసం ప్రాణం పెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పౌలేమో, రే బిడ్డ వీళ్ళతో ఎందుకుంటున్నారా అంటే, ఉంటాం అని కొరింథీయులు అంటున్నారు. అరే మాలాటోళ్ళతో నుండు మేము దేవుణ్ణి నడిపించడానికి ఇంత ప్రయాసపడుతున్నామండి. పౌలు అట్లా వ్యక్తికి ఎంత రికగ్నిషన్ ఇవ్వాలో అంత రికగ్నిషన్ కొరింథియన్స్ ఇవ్వట్లేదు కాబట్టి పాపం బతిమలు ఆడుకుంటున్నాడు వాళ్ళతోటి. అవునా? చూడండి 11 ఓ డియర్ కొరింథియన్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ స్పోకన్ టు యూ హానెస్ట్లీ. చాలా యథార్థంగా మీతో మాట్లాడినాం. మీ హృదయాలు తెరవండి. మా ప్రేమలో ఏమైనా లోటు ఉండేనా? మేము ఏది కూడా ఆ ప్రేమలో మేము దాచిపెట్టుకోలేదు కదా, మేము అంతా మీకు ఇచ్చినాం కదా ప్రేమలో. కానీ మీరు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు? ఓపెన్ యువర్ హార్ట్స్ టు us అంటే ఒక నాయకుడు విశ్వాసి దగ్గర బతిమలాడుకునే పరిస్థితి తెచ్చినారు వారు. ఏ విశ్వాసులు అయితే నడిపించినాడో, ఏ విశ్వాసుల జీవితాలను కట్టినాడో, ఏ విశ్వాసులు అయితే రక్షించబడ్డారో, ఆ విశ్వాసులు దే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లీడర్. బీ కేర్ఫుల్ చర్చ్, బీ కేర్ఫుల్. ఐ విల్ ఆల్సో మైండ్ దిస్ మ్యాటర్స్, your attitude towards me. Hallelujah. But I will not beg as Paul begged. I will not beg. దేవుని స్తోత్రం కలుగును గాక. You must understand the importance of spiritual mentors in our life. Walk in their path. వాళ్ళు ఏదో సరదాగా మీకు ఇవన్నీ చెప్పట్లేదు. They want to establish you in a right way. ఎవరైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో లేదు, ఎవరితో ఉండకూడదు వాళ్ళతో ఉంటున్నారు. Now, how can we pursue a holy life? How can we maintain the presence of God which God wants to give to us? ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యంగానే కాదు. ఆమేన్. సో ఓపెన్ యువర్ హార్ట్స్. మేమేం తక్కువ చేసినాం, ఏం ప్రేమ తక్కువ చూపించినాం అని అంత బతిమలాడుకుంటున్నాడు. మేక్ రూమ్ టు us అని 7వ అధ్యాయం. ఎందుకండి అంత పరిస్థితి పట్టుకొచ్చినారు వీళ్ళు? అంత యథార్థంగా పనిచేసేవాడిని అంత ఆటలు ఆడుకున్నప్పుడు నేనెంతటి వాడిని? ఆల్మోస్ట్ 30, close to 30 years I've seen the attitudes of people. ఎన్నో రకాలైన ప్రజలను ఆత్మీయ జీవితంలో నేను చూసిన. రాత్రి పగలు కూర్చొని నేర్పించబడిన వారి తర్వాత ఎట్లా తయారైనారో నేను చూసినాను. మేలు పొంది
ఈపులో పొడిచిన వాళ్ళని నేను చూసినాను. ముందు మంచిగా మాట్లాడి వెనకాల చెడ్డగా మాట్లాడే వాళ్ళని చూసినాం. ఇటువంటి ఫలం కోసము రాత్రి పగలు వాళ్ళ కోసం కష్టపడలేదు నేను. దినం రాత్రి దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు చర్చ్ నుంచి వదిలిపోవడమే కాదు, గ్రూప్లను తీసుకుని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. డివైడ్ చేసిన వాళ్ళని చూసినా నేను. దేవుని బిడ్డలారా, ఒకరోజు మనం అందరం ఏం చేయాలా చెప్పండి? స్తోత్రం కలుగును గాక. నేను చేయవలసింది నేను చేయకపోతే నేను ఉత్తరవాదిని, చేసిన తర్వాత కూడా నిలబడకపోతే మీరు ఉత్తరవాదులు. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం పౌలు ఎంతో బతిమలాడుతున్నాడు. మేక్ రూమ్ ఫర్ us in your hearts, brothers. దేవుని స్తోత్రం కలుగును గాక. సో లెట్ us be careful. సో ఒక ఆధారం దొరికింది నేను పరిశుద్ధంగా బ్రతకడానికి. ఒక ఆధారం ఏంటిది? ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. దాన్ని కాపాడుకోవడానికి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ సెషన్లో వాట్ అదర్ ప్రామిసెస్ గాడ్ గేవ్ దట్ విల్ మోటివేట్ us ఫర్ హోలీ లైఫ్, అది మనం చూసుకోబోతున్నాం. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.